మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇన్ని సంవత్సరాలుగా సంపాదించింది ఎక్కువ, ఇప్పుడు విలన్గా టర్న్ అయిన తర్వాత సంపాదించింది ఎక్కువ? గుడ్ క్వశ్చన్. నాకు ఎప్పుడు లెక్క తెలియదు కాబట్టి ఏది ఎక్కువ నాకు తెలియదు. బట్ డెఫినెట్గా విలన్గానే ఎక్కువ సంపాదిస్తాను, అంటే క్యారెక్టర్ ఇదిగా పర్ డే కాబట్టి ఇదే ఎక్కువ అవుతుంది. అంటే ఓవరాల్ చూస్తే ప్రభు ఇది లెక్కలు అట్ట ఉండవు. అప్పుడు హీరోగా చేసినప్పుడు 50 రోజులు 55 రోజులు 60 రోజులు మరి కంటిన్యూస్ షెడ్యూల్స్ ఉండేవి, కరెక్ట్గా జరిగాయి. ఇప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ చూస్తే ఏది ఎక్కువ అనేది చెప్పలేం. అప్పుడు 300 రోజులు పని చేస్తే ఇప్పుడు 200 రోజులే పని చేస్తున్నాం. ఇచ్చేది 300 రోజులు, బట్ పోయేది 100 రోజులు మినిమం. సో అట్లా లెక్కలు చూస్తే మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. సిచ్యువేషన్ బట్టే ఇప్పుడు కూడా నేను సినిమా చేశాను, ఏ సినిమా పక్కన పెడితే ఆ రెమ్యునరేషన్ నేను చూడలేదు అసలు. నాకు సినిమా నచ్చింది చేశాను. రెమ్యునరేషన్ మీరు ఎవరైనా నాకు తెలుసు, దాని గురించి మాట్లాడతాను చెప్పేశాను. దర్ ఇస్ నో పాయింట్. అదే పెద్ద సినిమాల్లో నాది నేను పర్సంటేజ్ చూస్తాను. సినిమా 200 కోట్ల బడ్జెట్ సినిమా, నాకు దాంట్లో ఒక 3% ఇస్తే ఐఎమ్ హ్యాపీ కదా. సో అది కూడా ఇవ్వట్లా, అది ఎందుకు ఇవ్వాలంటున్నారు. సో అక్కడ నాకు తేడా వచ్చింది. నేను హర్ట్ అయ్యేది అక్కడే. మిగతా వాళ్ళు 10% 20% అడుగుతుంటే ఇస్తున్నారు, నేను 3% 4% అడుగుతుంటే ఎందుకు ఇవ్వాలి, ఇంత ఇంకా తక్కువకి వస్తాడులే అనేది ఎక్కువైపోయింది. సరే పానీ అని వదిలేసి ఇక పానీ అంటే నేను తక్కువ అయిపోతున్నాను, డబ్బులు తక్కువ. ఈ మధ్య ఒక సినిమాలో ఆ రిప్లేస్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏ సినిమా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్ని తీసేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా, తప్పు చేస్తే డేట్లు ఇవ్వలేదు, లేకపోతే రెమ్యునరేషన్ పెంచాడు, లేకపోతే ఇట్లా యాటిట్యూడ్ చూపించాడు, నేను క్యారెక్టర్ ఇట్లా మార్చండి అన్నాడు, కథ మార్చాడు, ఏదో ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్ లేకుండా అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఏమవుతుంది, చిన్న చూపే అవుతుంది. తీసేయటం అనేది చిన్న చూపే, ఎవరిని పెట్టాడు అనేది అనవసరం. సో అదేమైంది, అది ఫాలో అయింది. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ అటాక్ చేశాడు. ఒకటి చేశాడు ఇంకోటి చేస్తాడు. సో దిస్ ఇస్ వేర్ ఐ గెట్ హర్ట్. ఇది న్యాయం కాదంట. ఎందుకు అడగలేదా మీరు? ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద రిమూవల్? పాయింట్ ఇన్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద రీజన్ అని దాంట్లో ఏమొస్తుంది మనకి, ఏమవుతుంది, ఏదో రీజన్. అట్లా కాదుగా, ఇప్పుడు అక్కడ పోయేది ఎటువంటిది కేవలం ఒక క్యారెక్టర్ పోయింది అనేటువంటిది కాదు, ఒక సినిమాలో ఒక వేషం మిస్ అయింది అనేటువంటిది కాదు, దాని వెనక ఇంకా చాలా మిస్సింగ్ అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రీ ఒకప్పుడు సంసారం అనే సినిమాలో సావిత్రి గారిని తీసేశారని చెప్పేసి మొత్తం ఆర్టిస్టులు అందరూ ఏకమైపోయి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఉండేటువంటిది ఆ రోజులు. అయితే ఈ క్యారెక్టర్ ఇంకొకలాగా కన్సీవ్ చేసాంలే, అందుకని ఆయన్ని తీసుకున్నాం, ఆయన్ని పెట్టుకున్నాము అనేటువంటి కన్సర్న్ ఫీల్ అవ్వలేదా? ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదా? నాకు అదొకటే ఫీల్ అయ్యాను నేను చెప్పిందల్లా, నేను ఎక్స్ప్రెస్ చేసిందల్లా అట్లీస్ట్ ప్రొడ్యూసరో డైరెక్టరో వచ్చి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఇది అనేది చెప్పుంటే సరే పాని చెప్పారు, ఓకే, నేనే స్టేట్మెంట్ ఇచ్చేవాడినాము. ఇప్పుడు చేయలేకపోతున్నాను, డేట్లు లేవని, వాట్ ఎవర్ పాజిటివ్ ఎండ్ గా ఉండేది కదా. మా మేనేజర్ ఫోన్ చేసి తీసేసాం ఇంకోటి పెట్టామంటే దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ సంథింగ్ రైట్ వే ఆఫ్ కన్వేయింగ్ ద థింగ్. ఆ మినిమం అనేది ఒకటి ఉంటుంది, మినిమం లేకుండా పోయింది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్. ఒక సినిమా అని కదా, 3-4 సార్లు జరిగింది. బట్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు లక్కీగా అన్ని మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అది డబ్బులు పక్కన పెట్టేసి ఎంత ఇస్తున్నారు అనేది, ఒక సినిమాకి ఎక్కువ ఇస్తున్నారు, ఒక సినిమాకి అసలు ఇవ్వట్లేదు. అయినా కూడా నేనే ఒప్పుకొని చేస్తున్నా. మీరు ఇవ్వలేరని తెలుసు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి చేస్తాను. బేర్ మినిమం రెమ్యునరేషన్ పేరుకి ఒకటి ఇచ్చేయండి అనేది చెప్తున్నాను తప్ప నా రెమ్యునరేషన్ అడగట్లా. నేను 1/4 రీసెంట్ గా చేసిన రుద్రంగి కూడా అట్లా. మరి ఈ రోజు నా రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా కొంతమంది బేర్ చేయలేము అనుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతున్నారు, పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అవి కూడా కొంత చేస్తున్నారు. అలాగైనా మీరు యాక్సెప్ట్ చేసి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ ఎండ్లో ఎవరు కానీ అది వేస్ట్. కానీ సర్లే ముందిస్తే చాలు, తర్వాత ఎవడిస్తాడు. అసలు డబ్బులు అనేది మన చేతికి రావడం అసలు చాలా కష్టం అయిపోతాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి. వాళ్ళు ఇవ్వబుద్ధి కాబట్టి మన చెప్పట్లేదు కాబట్టి. కాకపోతే జగపతి బాబు చాలా పెద్ద నస అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది నా అభిప్రాయం కాదు, మీరే చెప్పారు సార్. ఒప్పుకునేదాకా నేను పెద్ద నస, ఒప్పుకున్న తర్వాత ఐ డూ పుట్ మై హోల్ అండ్ సోల్ అనేటువంటిది మీరు చాలా సార్ అనేటువంటిది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? హీరో అప్పుడు ఉండేది, ఇప్పుడు నచ్చలేదు. అదే అన్న, అప్పుడు బర్డెన్ తో కూడి ఉంది కాబట్టి అది వేరే. అంటే సినిమా ఒప్పుకునే వరకు డెఫినెట్ గా అన్ని సినిమాలు కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని కనెక్ట్ అవుతాం. ఇప్పుడు షాప్కి వెళ్ళాం,
ఏదో ఒక ఐ ఉంటుంది, ఒక ఫోకస్ అవుతుంది ఒక పర్టికులర్ దీనిపైన, ఇది చాలా బాగుందని కూడా కొనేసుకోవడం. అదే సినిమాలు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా బాగుంది ఇది ఒప్పేసుకుందాం అనేది ఇమీడియట్ ఓకే చేసిన సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అటు ఇటు కాని సినిమాలే నస పాయింట్ ఉండదు కదా, అసలు చెత్తకుందనుకో నో పాయింట్. అటు కానీ మధ్యస్థంగా బదల బుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. అవును, అలాంటప్పుడు కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు సుకుమారో లేకపోతే త్రివిక్రమో, ఒక కొరటాల శివనో, బోయపాట రాజమౌళి గారు, ఎవరైనా కానీ ఈ పెద్ద పెద్ద అంటే విషయం ఉన్న డైరెక్టర్స్, సాలిడ్ క్రియేటివ్ డైరెక్టర్స్, వాళ్ళు గనక ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నాం అంటే నాకు డేట్లు చెప్పండి, నాకు కథ అవసరం లేదంట స్ట్రైట్ అవే. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు నన్ను అడగరు, అనవసరంగా ఎప్పుడు అడగరు. అడిగారంటే విషయం ఉంది. ఇప్పుడు రాజమండ్రి సుకుమార్ ఎన్నోసార్లు రంగస్థలం అప్పుడు సడన్ గా ఫోన్ చేసి బయలుదేరి వచ్చేస్తారా అర్జెంట్గా అంటే అసలు నో డిస్కషన్, వెళ్ళిపోవటం చేసేయటం వచ్చేయటం. ఎందుకంటే ఒక షాట్ చేసినా దాంట్లో ఒక అద్భుతం ఉంటుంది. సో అది ఆ నమ్మకం ఉన్నప్పుడు చేసేస్తాం. కాకపోతే పబ్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు, రాత్రిగా ఫుల్ మందు కొట్టేసి కన్విన్స్ చేసేసి వాళ్ళకి నష్టపెడతారు. ఎందుకంటే అక్కడ మ్యాటర్ లేదు, ఎక్కువ మందు మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర నస ఎక్కువ పెడతా. ఎందుకంటే నేను చూసుకోవాలి నన్ను, వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు, అంత క్రియేటివిటీ ఉండదు. క్రియేటివ్ డైరెక్టర్స్ నస అనేది ఇంపాసిబుల్. ఎవరినన్నా అడగండి. ఇప్పుడు ఈ రోజున తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆవిష్కృతం ఈ రోజున సినిమా అనేటువంటిది వరల్డ్ డయాస్ మీద మాట్లాడుతున్నాడు బికాస్ ఆఫ్ రాజమౌళి. ఇప్పుడు ఆస్కార్ రేస్లో కూడా మనం ఉన్నామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ ఎన్నెన్నో సినిమాలు చేశారు, ఎన్నెన్నో పాత్రలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జగతి బాబు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నాడని రాజమౌళి గారికి తట్టలేదా ఎప్పుడు ఆయన క్యారెక్టర్ మీరు చేయకపోవటం ఏంటి? అది ఆయనకి తట్టాలి, ఆయన అడగాలి, నన్ను కాదు. అంటే మీ ఫ్యామిలీ మధ్య చాలా వండర్ఫుల్ రిలేషన్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంతే కదా, బ్రదర్ కూతురికేగా ఇచ్చింది రాజమౌళి గారు అబ్బాయిని, బ్రదర్ కూతురే కదా కార్తీని తీసుకుని. బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్. అది చెప్తున్నా కదా, ఒక డైరెక్టర్కి ఆయనకి ఆ పర్టికులర్ డైరెక్టర్కి తట్టాలి. ఈ క్యారెక్టర్ జగపతి బాబు అంటాడంటే చెప్తున్నా కదా, ఎక్కడున్నా పట్టుకుని నాకు కావాల్సిందని తీసుకెళ్ళిపోతారు. అదే నేను అడిగినా సారీ అంటారు. ఒకవేళ సారీ అనకుండా ఎస్ అన్నా నేను ఫీల్ అవుతా. ఏమని ఫీల్ అవుతా? నేను అడిగితే ఇచ్చాడు సినిమా అంటే నేను అడుక్కుంటున్నాను ఇక్కడ, నేను అవసరం లేదు ఆయనకి, ఆయన నన్ను అడగలేదు కదా, నేను అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మూడ్ డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ క్రియేటివ్ డైరెక్టర్, దే హ్యావ్ విజన్, క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఆయనకి తెలుసు. సో వచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు ఆర్జీవీ అదే డిస్కషన్ అయింది గాయం ముందు. ఆర్జీవీ అన్నాడు బ్రదర్తో, చౌదరి అంటాడు నన్ను, ఎందుకు సినిమా ఎందుకు అడగడు నన్ను, నేను మంచి పొజిషన్లో ఉన్నా కదా. నేను ఆర్జీవీ నాకు క్లోజ్, బాగా క్లోజ్. ఎందుకంటే ఇండస్ట్రీ ఇద్దరం ఒకేసారి వచ్చాం. ముందే తన్నే వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ అడిగింది. బట్ నేను ఒకటే చెప్పాను, నేను అడిగి నువ్వు సినిమా చేస్తే నాకు వాల్యూ ఉండదు. నువ్వు అడిగినప్పుడు నేను సినిమా చేస్తే నాకు వాల్యూ ఉంటుంది. నువ్వు వస్తావు ఆ రోజు నేను చేస్తాను అంటే వచ్చాడు గాయంతో, చేశాను, సూపర్ హిట్. ఇప్పుడు మీ కెరీర్లో ఎప్పుడు అడగలేదా మీరు అసలు? ఎప్పుడు క్యారెక్టర్స్ బిగినింగ్ డేస్లో వరుసగా ఫ్లాప్లు వచ్చి 7 ఫిల్మ్స్ కెరీరే ఉందా లేదా అనేటువంటి డైలమా ఉన్న రోజుల్లో అడిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటం అనేది నా ఇది కాదు. ఎప్పుడు అడుగుతాను నేను, ఒక త్రివిక్రమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సాలిడ్ డైరెక్టర్స్ని గబుక్కని మీరు అడిగితే నేను డేట్లు లేవు అనకూడదు. సో ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పండి, దానికి ప్రిపేర్ అయి ఉంటాను. నేను డేట్ల కోసం నేను పోగొట్టుకోలేను మీ సినిమాలు అనేది అడగటం నాకు. అంతకంటే జీవితంలో ఎవరిని ఏమీ అడగకూడదు అనేది నా పాలసీ. అడగకుండా కూడా బతకచ్చు అనేది నా పాలసీ. మోర్ దెన్ పాలసీ, ఐ వుడ్ సే ఇట్స్ మై క్యారెక్టర్. అందరూ అడుగుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అడుగుతున్నారు. ఎందుకు అడగటం ఎందుకంటే విషయం ఉన్నాడికి ఆటోమేటిక్గా పైకి వస్తాం. బహుభాషా చిత్రాలు చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంగా ఉంది మీకు, ఒక పెద్ద డిసిషన్. ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో సినిమాలు చేయాలనేటువంటి ఒక అంబిషన్ అయితే పెట్టుకున్నారని తెలిసింది. ఏమేంటి చేయబోతున్నారు, ఏమేంటి బ్యాలెన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంటికల్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అంటే వాళ్ళకి తెలియాలి నేను చేయదలుచుకుంటున్నాను వాళ్ళ సినిమాలు కూడా. ఎందుకంటే వాటిలో డబ్బులు ఉండవు ఫస్ట్, అందుకని వాళ్ళు ఆలోచించరు మన గురించి. అమ్మో జగపతి బాబు ఎక్కడ అఫోర్డ్ చేస్తాం అనుకుంటారు. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ దేర్. ఇక్కడ 10 రోజులు హాలిడే చేసుకునే బదులు 10 రోజుల్లో ఒక సినిమా ఫినిష్ చేసేస్తే ఆ లాంగ్వేజ్లో చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్. వరల్డ్ లాంగ్వేజెస్ ఫినిష్ చేయలేను కాబట్టి అట్లీస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫినిష్ చేద్దాం అనేది ఒక ఆలోచన. వరల్డ్ లాంగ్వేజ్, ఇండియన్ ఫిల్లింగ్ లాంగ్వేజ్ లో చాలా ఉన్నాయి, దాదాపు 23-24 ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రస్తుతం సినిమాల విషయాలకు వస్తే ఆల్ బిగ్ బ్యానర్స్ చేస్తున్నారు.